హల్లెలూయా హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలండి. దేవాది దేవుడి కృప వలన మరొక నూతన దినాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఆయన ఆశీర్వాదంతో మనల్ని జ్ఞాపకం చేసుకుని ముందుకు నడిపిస్తున్న సర్వోన్నతునికి వందనాలు స్తోత్రములు చెల్లించుకుందాం. మరి దేవాది దేవుడు ఈ దినములకు గాను మనకిచ్చే వాక్యాన్ని ధ్యానించుకుంటూ మనం ముందుకెళ్దామండి. ఆ వాక్యం ఏదై ఉన్నది అని అంటే మత్తయి సువార్త 8వ అధ్యాయము 13వ వచనమును దేవుడు మనకు వాగ్దానముగా ఇస్తున్నారు. అంతటా యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని శతాధిపతితో చెప్పాను. ఆ గడియల్లోనే అతని దాసుడు స్వస్థత నొందెను అని ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నారండి. మాట్లాడుతున్నటువంటి వాక్యం ఏదై ఉంది, యేసు ఇక వెళ్ళుము, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని దేవుడు మనల్ని బలపరుస్తూ ఈ రోజు మనకు అనుగ్రహిస్తున్నారండి. అంటే మనం అనుకున్నదో లేక పొందుకోవాలనుకున్నదో దేవుని ఆశీర్వాదంలో ఎదురు చూస్తూ దేవుని దీవెన మనం స్వతంత్రించుకోవాలనుకున్నది అది ఏదైనప్పటికీ కూడా దేని ప్రకారం జరుగుతుంది, నీ విశ్వాసము చొప్పున నీకు అవునుగాక అని దేవుడు అంటున్నాడు. నీ విశ్వాసము నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అంటే మన విశ్వాసము ద్వారా మనం ఏదైతే అడగాలనుకుంటున్నామో, దేనినైతే దేవుని దగ్గర పొందుకోవాలనుకుంటున్నామో, ఏదైతే ఆశిస్తున్నామో, సంవత్సరాల తరబడి దేవుని దగ్గర మొరపెడుతున్నామో, మన కష్టాలు తీరడానికో, స్వస్థతలు రావడానికో, అప్పుల భారం నుంచి విడిపించడానికో, ఆర్థిక ఇబ్బందుల నుంచి విడిపించడానికో, దేనిని బట్టి అయినా కూడా అక్కడ పని చేసేది దేవుని మీద మనం విశ్వాసం ఉంచి, మన విశ్వాసమును బట్టి దేవుడు అంటున్నాడు, నీవు విశ్వసించిన ప్రకారము నీకు అవునుగాక అని అంటున్నాడు. అంటే నీ విశ్వాసము ప్రకారము మాత్రమే నువ్వు ఆశించింది జరుగుతుంది అని దేవుడు ఈరోజు క్లియర్గా మనతో చెప్తున్నాడండి. అసలు యాక్చువల్గా ఈ మాట ఎందుకు చెప్పాల్సి వచ్చింది దేవుడు అంటే, ముందున్న వచనాలు 5వ వచనం నుంచి కూడా దేవుడు మాట్లాడతాడు. 8-5వ వచనం నుంచి కూడా ఆ వాక్యంలో దేవుడు అంటున్నాడు, ఒక శతాధిపతి ఉంటాడండి. ఆయన ప్రభా, నా ఇంటిలో ఒక దాసుడు పడి ఉన్నాడయ్యా, ఆయనకు ఆరోగ్యం బాగలేదు అని యేసయ్యతో చెప్తున్న సమయంలో యేసయ్య అంటాడు, సరే నేను వచ్చి అతన్ని స్వస్థపరుస్తాను అని అన్నప్పుడు శతాధిపతి అంటాడు వెంటనే, అయ్యా మీరు ఇక్కడ నుంచి ఒక్క మాట పలికిన చాలు, అక్కడ నా దాసుడు స్వస్థత పొందుకుంటాడని చెప్పినప్పుడు వెంటనే చెప్పేసి ఆయన అంటాడు, అయ్యా నేను కూడా ఒక అధికారిని, నా చేతి కింద కూడా కొంతమంది సైనికులు ఉన్నారు ప్రభా, వారు ఒకరిని రమ్మంటే వస్తారు, ఒకరిని వెళ్ళమంటే వస్తారు, ఏ పని చేయమన్నా చేస్తారు. అదే విధంగా మరి ఆ శతాధిపతి అతని విశ్వాసాన్ని బట్టి వెంటనే యేసయ్య అంటారు, ఇశ్రాయేలులో ఇటువంటి విశ్వాసిని నేను ఎక్కడా చూడలేదు అని, ఒకడు కూడా లేడు అని దేవుడు శతాధిపతి పట్ల సాక్ష్యం చెప్తారండి. అప్పుడు దేవుడు యేసయ్య అంటాడు అతన్ని, నీ విశ్వాస ప్రకారము నీకు అవును గాక అని అంటున్నాడు. అంటే ఈ శతాధిపతి ఏం విశ్వసించాడండి? యేసయ్య మాట మహిమతో కూడినది, యేసయ్య మాట శక్తి కలిగినది, యేసయ్య మాట జీవింపచేసేది, యేసయ్య మాట స్వస్థపరిచేది, యేసయ్య మాటకు అసాధ్యమైనది ఏది లేదని ఆ శతాధిపతి జ్ఞాపకం చేసుకున్నాడు, గమనించినాడు కాబట్టి, తెలుసుకున్నాడు కాబట్టి, అయ్యా నువ్వు అక్కడికే వచ్చి స్వస్థపరచాల్సిన అవసరం లేదు ప్రభా, నువ్వు ఇక్కడ నుంచి ఒక్క మాట పలికినా చాలు, వెంటనే అక్కడున్న నా దాసుడు స్వస్థత పొందుకుంటాడయ్యా అని అతను చెప్పినప్పుడు యేసయ్య ఏం గమనించారండి? అతని వస్త్రధారణో లేక అతనికి ఉన్న ఏం కలిగి ఉన్నాడో అధికారి అని చెప్పిన దీన్ని బట్టి దేనిని ధ్యాస ఉంచకుండా యేసయ్య ఏం గమనించాడు? అతనికి ఎంత విశ్వాసం ఉంది. అందుకే యేసయ్య ద్వారా శతాధిపతి ఒక సాక్ష్యాన్ని పొందుకున్నాడు. ఏమని? ఇశ్రాయేలులో ఇటువంటి విశ్వాసము కలిగిన అతన్ని ఒక్కడిని నేను చూడలేదని యేసయ్య అనేసి వెంటనే ఏమంటున్నాడు? నీ విశ్వాస ప్రకారము నీకు జరుగును గాక అని దేవుడు సెలవిస్తూ మాట్లాడుతున్నాడండి. అందుకే నీ విశ్వాసం ఈరోజు ఎలా ఉంది? నేను దేవుని దగ్గర ప్రార్థన చేస్తున్నా, నేను మొరపెడుతున్నా, కనిపెడుతున్నా, నా యేసయ్య నన్ను ఆశీర్వదించగలడు, నేను అడిగిన దానికి జవాబు ఇవ్వగలడు, దాన్ని నేను పొందుకొని నా దేవుణ్ణి నేను మహిమపరిచే సాక్ష్యముతో కూడా నిలబడగలుగుతున్నానన్న సంపూర్ణమైన విశ్వాసముతో నువ్వు నిలబడుతున్నావా? ఎదురు చూస్తున్నావా? నీ భారమంతా దేవునికి అప్పగించగలుగుతున్నావా? అప్పుడు దేవుడు నీకు సహాయం చేయగలడు. అటువంటి విశ్వాసమునే యేసయ్య కూడా కోరుకుంటున్నాడు. ఆ విశ్వాస ప్రకారమే నువ్వు విజయంని పొందుకుంటావో అని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉన్నారో, ప్రియ దేవుని కుమారుడా, ఏ విజయంగా మీరు బాధపడుతున్నారో, ఇంట్లో ఎంత ఉన్నా ఏం సరిపోవట్లేదు, ఎన్ని వచ్చినా ఏం సరిపోవట్లేదు, ఏమి లేని స్థితిలోనే మేము ఉంటున్నాం, కరువులోనే మేము ఉంటున్నాం, ఇరుకు ఇబ్బందుల్లోనే మేము ఉంటున్నాం, ఎంత ప్రార్థన చేసినా మాకు జవాబు రావట్లేదు, ఎంత చేసినా మాకు దేవుడు ఆశీర్వదించట్లేదని అనుకుంటున్నారా?
ఈరోజు దేవుడు అంటున్నాడు, శతాధిపతికి ఉన్నటువంటి విశ్వాసము నీకుందా ఈ రోజు అని దేవుడు అడుగుతున్నాడు. అదే విశ్వాసం నువ్వు కలిగి ఉంటే ఈరోజు నీ విశ్వాస ప్రకారము కూడా అవును గాక అని యేసయ్య నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎంత విశ్వాసం కలిగి ఉన్నావు దేవుని మీద, ఎంతటి నమ్మకాన్ని నువ్వు పెట్టి ఉన్నావు, అసలు నువ్వు ఉన్న పరిస్థితుల్లో దేవుని మీద నువ్వు ఆధారపడగలుగుతున్నావా, దేవుని కృప పొందుకొని దేవుణ్ణి మహిమపరచడానికి సిద్ధపడగలుగుతున్నావా? అప్పుడు దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి దిగి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. శతాధిపతి అదే మాట అన్నాడు యేసయ్యతో, ప్రభా నువ్వు ఇక్కడ నుంచి ఒక్క మాట పలుకు చాలయ్యా, అక్కడ ఉన్న నా దాసుడు స్వస్థత పొందుకుంటాడని చెప్పాడు. అతను అన్న మాటలోనే అతనుకున్న విశ్వాసమును బట్టి యేసయ్య స్వస్థపరిచేశాడండి. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీకున్న విశ్వాసమును బట్టి, నా దేవా నా విశ్వాసమును బట్టి కూడా నువ్వు తప్పకుండా నన్ను ఆశీర్వదించగలవు నాయన. నా విశ్వాసము నాకు స్వస్థత కలుగజేయును గాక, నా విశ్వాసము నా ఇంటిని ఆశీర్వాదముతో నింపును గాక, నా విశ్వాసము అనేకులకు నన్ను దీవెనకరముగా మార్చును గాక, నా విశ్వాసము నా కుటుంబంలో సమాధానము నెమ్మది కలుగజేయును గాక, నా విశ్వాసము అనేకులకు విస్తరింపచేసిన విశ్వాసముతో అనేకులను నా దేవుడికి పరిచయం చేసే కృప నా మీద నిలుచును గాక అని నువ్వు విశ్వాసములో కూడగట్టుకొని దేవుణ్ణి బలపరుస్తూ దేవుని ముందుకు వెలుగుతున్నావా? అట్టి విశ్వాసము నువ్వు కలిగి ఉంటే ఈరోజు నీవు కూడా శతాధిపతి లాగానే దేవుని చేత సాక్ష్యం పొందుకోబోతున్నావు. ప్రియ దేవుని బిడ్డ, దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి నీ దగ్గరికి దిగి వచ్చి నీతో మాట్లాడుతున్నాడు. ఇంత గొప్ప కృప నీకు ఎదురు చూపించు దేవుడు ఇచ్చినప్పుడు నువ్వు ఎలా తీసుకోగలుగుతున్నావు? విన్న వాక్యాలను ఎలా ధ్యానించగలుగుతున్నావు? దేవుడు చేయడా? అక్కడ శతాధిపతికి జవాబిచ్చిన దేవుడు ఇక్కడ నీకు కూడా జవాబిస్తానని అంటున్నాడు. అక్కడ శతాధిపతికి ఉన్న విశ్వాసం అతని దాసునికి స్వస్థత కలుగజేస్తే ఇక్కడ నీకున్న విశ్వాసము ఏ పరిస్థితులను బట్టి నువ్వు దేవుని దగ్గర అడుగుతున్నావో ఆ కార్యమును నీకు నెరవేర్చడానికి ఈ రోజు ఆ సర్వోన్నతుడు దిగి వచ్చి నీతో మాట్లాడుతున్నానని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఏ విషయానికి భయపడకండి. దేవుడు నీకు తోడై ఉన్నాడు. నిన్ను మహిమపరచడానికి, ఘనపరచడానికి, ఆయన ఘనత పొందుకోవడానికి నిన్ను ఈరోజు నిలబెట్టి నీ పట్ల కార్యం చేయడానికి విశ్వాసముతో నువ్వు ఆయన దగ్గరికి రాగలుగుతున్నావా? వస్తే ఆయన మీద సంపూర్ణంగా ఆధారపడి నీకు కార్యం చేయగలడు అని నువ్వు నమ్ముతున్నావా? ఈ విధంగా నువ్వు నమ్మితే దేవుడు నిన్ను ఆశీర్వదించగలడు. నీ విశ్వాసము చొప్పున నీకు కూడా అవును గాక అని దేవుడు నీ యొద్దకు వచ్చి నీతో కూడా పలకగలడు. ఇది నీ ఆశీర్వాదాలు కావాలంటే ఎవరో పక్క నుంచి తీసుకొని వచ్చి ఇచ్చేదో, ఎదుటి నుంచి తెచ్చి ఇచ్చేదో కాదండి. నీవుగా విశ్వాసములో దేవుని మీద ఆధారపడి పొందుకోవడం జరుగుతుంది. కాబట్టి ధైర్యంగా ఉండండి. ఈరోజు సర్వోన్నతుడు నీకు తోడై ఉన్నాడు. ఆయన నీ ఎదుటే నిలిచి ఉన్నాడు, నీతోనే ఉన్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడుతూ నీ విశ్వాసము చెప్పన నీకు కూడా జరుగుతుంది అని దేవుడు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉందా. ఏ విషయానికి మనం సోలిపోవడం అవసరం లేదండి. మన దేవుడు చేతగాని వాడైతే, చేయలేని వాడైతే అన్నీ తీసుకొని అన్నీ నాకు ఇవ్వండి అని అందుకొని నా వలన జరిగేది ఇంతవరకే అని ఏమి మాట్లాడని వాడైతే మనం దిగులు పడాలండి. ఆ సజీవ దేవుడికి అసాధ్యమైంది లేదు. ప్రాణమే పెట్టగలిగిన దేవుడు నీ కార్యాలను నెరవేర్చలేడా? జీవం ఇచ్చిన నీ దేవుడు తన జీవాన్ని నీకిచ్చి నిన్ను నిలబెట్టుకున్న ఆ పరిశుద్ధుడు నీకు కావలసిన ఆశీర్వాదంలో నిన్ను దాకా నడిపించలేడా? అడిగి పొందుకోవడంలోనే ఉందండి, స్వతంత్రించుకోవడంలోనే ఉందండి, మన నమ్మకంలోనే, మన విశ్వాసంలోనే ఉంది అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి ధైర్యంగా ఉందాం, భయపడక ముందుకు కొనసాగుదాం. ఇటు కృప దేవుడు ఈ వాక్యం ద్వారా మనకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకు స్తోత్రములు, వందనాలు ప్రభు. అయిన రక్షకుడా నీకు స్తోత్రములు. మమ్మల్ని ప్రేమించి ప్రభా ఈ వాక్యం ఇచ్చి మమ్మల్ని ఆదరించావు తండ్రి. ఈ వాక్యాన్ని మనలో నీరు కట్టి ఫలింప చేయండి. వాక్యానుసారంగా జీవించి ఇది మొదలుకొని మా విశ్వాస ప్రకారం కూడా జరిగినది అని నీవు సెలవిచ్చు విధముగా నీ పాదాల చెంత ఉండే కృప మాకు దయచేయమని వాక్యం విన్న మా అందరినీ కూడా ఆశీర్వదించి మీరే మహిమ పొందమని యేసు నామమున మా ఈ ప్రార్థనని ఆశీర్వాదముగా అడిగి పొంది ఉన్నాము మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా.